మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనగా సర్వమును ఎరిగినటువంటి వాడు, తెలిసినటువంటి వాడు అని అర్థం. అవును ప్రియులరా, మన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి గతం గురించి, అలాగే ఇప్పటి గురించి, భవిష్యత్తు గురించి కూడా తెలిసినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. అంతేకాదు కానీ ఆయన సర్వము ఎరిగినటువంటి వాడుగా ఉండి మనలను పరిశీలించేటువంటి వాడుగా దేవుడు కనపడుతున్నాడు. అందుకనే 139వ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తూ అంటాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని అంటాడు. కాబట్టి ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట మనము ఎలా ఉన్నాము అనేది అనుదినము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది పిల్లరా. కారణం ఏంటంటే మన నడకను పరిశీలన చేసి మన యొక్క జీవిత విధానాలను బట్టి, మనం ప్రవర్తించేటువంటి విధానాన్ని బట్టి తీర్పు తీర్చేటువంటి దేవుడిగా, మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఆయన ఎదుట కనబడనటువంటి సృష్టము ఏదీ లేదు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనలను మనము అనుక్షణము పరిశీలన చేసుకుంటూ మనము ఎక్కడ కూర్చుంటున్నాము, ఎక్కడ నిలబడుతున్నాము, మన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, నా నడక ఏ దారి వెళ్తుంది, నా పడక ఎలా ఉంటుంది అని పరిశీలన చేసుకోవాలి పిల్లలు. అందుకనే మొదటి కీర్తనలో అంటాడు ప్రభువు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకంటాడు, పాపులు కూర్చునేటువంటి ప్రదేశంలో నీవు కూర్చోవద్దు అంటాడు, అపహాసకులు కూర్చునేటువంటి ప్రదేశంలో నీవు కూర్చోవద్దు అని అంటాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితము మనము ఈ లోకంలో జీవించాలంటే దేవుని యొక్క మాటలు ఏవైతే మనకు బయలుపరుస్తున్నాయో, ఎక్కడ కూర్చోవద్దు అంటున్నాడో, ఎక్కడ నిలవద్దు అంటున్నాడో, ఎక్కడ నడవద్దు అంటున్నాడో మనము అన్నీ కూడా తెలుసుకొని ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞుడు ప్రియులారా, సర్వమును ఎరిగినటువంటి వాడు. మన యొక్క జీవితంలో అనుక్షణము కూడా మనలను పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మన జీవితాలు ఉంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలోనికి మనందరినీ కూడా వారసులుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఒకవేళ ఆయనకి ఇష్టము కానటువంటి రీతిలో కనుక మన జీవితాలు ఉంటే నిత్యమైనటువంటి నరకానికి మీరు వెళ్తారు అని దేవుడు హెచ్చరిక చేశాడు. కాబట్టి మనము ఆకాశం నుంచి పరిశీలన చేసేటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవించాల్సినటువంటి అవసరత ఉంది పిల్లలు. ఎందుకంటే ఆయన దృష్టికి కనబడనటువంటిది ఏదీ లేదు అని అంటాడు. మన యొక్క ఆలోచన మనకు రాకమునిపే మనము దేని గురించి ఆలోచిస్తున్నామో సమస్తమును దేవునికి తెలిసే ఉన్నది అని అంటాడు. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది పిల్లలు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. అంతేకాకుండా నీకు ఆయాసకరమైనటువంటి మార్గంలో నేను ప్రయాణిస్తున్నానేమో, నీకు ఆయాసకరమైనటువంటి ఆలోచనలు నేను ఆలోచిస్తున్నానేమో, నన్ను జాగ్రత్తగా పరిశీలన చెయ్యి, పరిశోధించు. ఒకవేళ అటువంటి ఆయాసకరమైనది నాలో ఉంటే తొలగించు ప్రభు అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా నిత్యము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సాతానుడు అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. మనం పనిచేసే చోట కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మన యొక్క వీధిలో కానివ్వండి, అనుదినము కూడా సాతానుడు మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ శోధన ఎలాంటిదో మనం గుర్తెరగాలంటే దేవుని యొక్క వాక్యం చేత నింపబడినటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే మనము సాతాను వేసేటువంటి ఆ యొక్క శోధనలను జయించగలిగేటువంటి స్థితిలో ఉంటాం ప్రియులారా. కాబట్టి ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు. ఒకవేళ ఈ 4 గోడల మధ్య నేను చేస్తున్నాను, ఈ ఎవరు లేనటువంటి సమయంలో నేను చూస్తున్నాను అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, సర్వమును కూడా నేను ఎరిగినటువంటి వాడను, నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు, నీ నడకేంటో తెలుసు, నీ పడక ఎలాగుంటుందో నాకు తెలుసు అని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి దాని ప్రకారం మన జీవితాలను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. కారణం ఏంటంటే మన దేవుడు సర్వజ్ఞుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దాని ప్రకారం మన జీవితాలను సరి చేసుకుందాం. 139వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడినట్లుగా ఆయన చూస్తున్నటువంటి వాడు, పరిశీలన చేస్తున్నటువంటి వాడనే సత్యాన్ని గమనించి మన జీవితాలను మార్చుకొని ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో నడుద్దాం. అట్టి కృప
పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, సర్వజ్ఞుడుగా ఈ లోకానికి మీరు మిమ్మల్ని పరిచయం చేసుకున్నానైనా. అవునైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నైనా గతాన్ని గురించి, భవిష్యత్తుని గురించి, ఏటి గురించి కూడా మీరు పరిశీలన చేస్తున్నారు. మా జీవితాల్లో అనే సత్యాన్ని మేము గమనించి వాళ్ళ ఉన్నటువంటి ప్రతి అవిధేయమైనటువంటి క్రియలను వదిలిపెట్టి విడిచిపెట్టి నాయన ఇదిగోనైనా మీకు ఇష్టలుగా మేము జీవించడానికి కావాల్సిన కృపను, తద్వారా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.